పరలోకం ఉందని, చనిపోయిన తరువాత మనిషి మరలా పుడతాడని ఎలా చెప్తున్నావు? నువ్వేమన్నా చూసొచ్చావా? లేక పరలోకం నుండి ఎవరైనా వచ్చి నీకు చెప్పారా? లేక ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉందా వెతకడానికి? ఏ ఆధారం ఉంది పరలోకం ఉందని చెప్పడానికి? పాయింట్ నెంబర్ 1, మన కంటికి కనిపించడం లేదు అంటే లేదని కాదు, మన కన్ను చూడలేకపోతుంది అని. మన చుట్టూ ఉండే గాలి మన కంటికి కనిపించడం లేదు కాబట్టి లేదు అంటే అది అవివేకం అవుతుంది. బారోమీటర్ ద్వారా గాలి వేగాన్ని కనుగొనవచ్చు. మన చుట్టూ ఉండే పరమాణువులు యాటమ్స్ మన కంటికి కనిపించడం లేదు కాబట్టి లేవు అంటే అవివేకం అవుతుంది. మైక్రోస్కోప్ ద్వారా యాటమ్స్ని కనుగొనవచ్చు. మనిషికి ఉండే పవర్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనకి డివైజెస్ పరికరాలు ఉపయోగపడుతున్నాయి. అలాగే పరలోకం ఉంది అని చెప్పడానికి మొదటి ఆధారం బుద్ధిపూర్వకమైన నా ఆలోచనలే. ఈ భూమిపై 100కి 100% జస్టిస్ న్యాయం లేకపోవడం. ఇక రెండవ ఆధారం మోరల్ బుక్స్, నైతిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్పే విషయాలే. ఈ కర్మభూమిపై మనిషికి మంచి చెడుల మధ్య ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ రిజల్ట్ అనేది పరలోకంలో ఇవ్వబడుతుంది. ఈ బుద్ధిపూర్వకమైన ఆలోచనలు మరియు మోరల్ బుక్స్ ఈ రెండింటితో పరలోకం ఉందని ఖచ్చితంగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 2, సుప్రీం క్రియేటర్ ఎవరు, ఆయన క్వాలిటీస్ ఏంటి, ఆయన పవర్స్ ఏమిటి, ఆయన పేరేమిటి అనే దానిపై సరైన అండర్స్టాండింగ్, అవగాహన లేకపోవడం వల్ల రియాలిటీ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, పరలోక వాస్తవికతపై డౌట్స్, అపోహలకు కారణమవుతుందన్నమాట. ఆల్రెడీ ఛానల్లో అండర్స్టాండింగ్ ఆఫ్ సుప్రీం క్రియేటర్ అనే సిరీస్ షార్ట్స్ రూపంలో అవైలబుల్గా ఉంది. చెక్ చేసి కామెంట్ చేయండి.